కేంద్రంలోని పాత బస్టాండ్ లో పునఃప్రారంభం ఒక చారిత్రాత్మక విజయమని దాన్ని త్వరలో ప్రారంభం చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు. చైనా బజార్ తీసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేసినందుకు వనపర్తి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇక పాత బస్టాండ్ పునఃప్రారంభానికి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఐక్యవేదిక తరపున ధన్యవాదాలు తెలియజేశారు. రాజరామేశ్వరరావు ప్రజల కోసం బస్టాండ్ గా ఇచ్చిన స్థలాన్ని కొందరు ఆక్రమించగా దానిపై గత 3 సంవత్సరాలుగా పోరాటం చేయగా మాజీ మంత్రి ప్రారంభం చేస్తానని చెప్పడంతో ఒక కొలిక్కి వచ్చింది. తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకువచ్చి ప్రజలకు మేలు చేసినందున పాత బస్టాండ్ కై శ్రమించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రానున్న రోజుల్లో వనపర్తికి పాత బస్టాండ్ ఒక మైలురాయి అవుతుందని ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు. వాళ్ళకు డబ్బాలు వేసి వారికి జీవనోపాధి కల్పిస్తూ పాత బస్టాండ్ ఓపెన్ చేయాలని మేము మళ్ళీ అఖిలపక్ష ఐక్యవేదిక నుంచి ఈరోజు ముందుకు వచ్చాము. రేపు పొద్దున ఇక్కడ ఉన్న వాళ్ళకు వెనుక డబ్బాలు వేసి వాళ్ళకు నివాసం ఏర్పరచుకుంటే ఇక్కడనే నిరాదీక్షాలు చేస్తామని మేము చెప్తున్నాము. అతి త్వరలో పాత బస్టాండ్ ఓపెన్ చేస్తున్నందుకు అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు చెప్తున్నాము. అతి తొందరగా చేయాలి. ఎండకు వానకు ప్రజలు ఇలా నిలబడి ఇబ్బంది పడుతున్నారు. వారికి తొందరగా పాత బస్టాండ్ ఓపెన్ చేసి వాళ్ళకి నీరు కల్పించాలని అధికారులకు, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి అఖిలపక్ష ఐక్యవేదిక తరఫున విన్నవించుకున్నాము. ఈ కార్యక్రమంలో ఎస్సీ/ఎస్టీ మండలి సభ్యులు గంధర్ నారాయణ గారు, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, శివకుమార్ గారు, రామ్ కుమార్, తర్వాత వైఎస్ఆర్ ఓటరు అమేత, తర్వాత ఇక్కడ ఉన్న షాపుల పద్మం సీను గారు, షాపుల వాళ్ళు అందరూ ఉన్నారు. వారి వినపం మేరకు వారి షాపులు ఇక్కడనే వాళ్ళకి ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు.